చలికాలం ప్రారంభం కావడంతో ప్రతి ఇంట్లో గీజర్ల వాడకం పెరిగింది. అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్న గ్యాస్ గీజర్లు, ఎలక్ట్రిక్ గీజర్లలో ఏది సురక్షితం అనే ప్రశ్నలు వినియోగదారులను వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ నిపుణులు డి సోమనాయుడు లోకల్ 18తో మాట్లాడారు. భద్రతా పరంగా చూస్తే గ్యాస్ గీజర్ల కంటే ఎలక్ట్రికల్ గీజర్లే ప్రాధాన్యత ఇవ్వాలని సోమనాయుడు సూచించారు. ఎలక్ట్రికల్ గీజర్లలో అత్యాధునిక రక్షణ వ్యవస్థలు ఉంటాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా వీటిలో ఉండే ఎంసీబీ, ఆర్సీసీబీ వంటి పరికరాల్లో ఏదైనా లోపం జరిగినప్పుడు విద్యుత్ సరఫరాను వెంటనే నిలిపివేస్తాయని, అంటే ట్రిప్ అవుతాయని ఆయన తెలిపారు. ఒకవేళ ట్యాంకులో నీరు లేనప్పుడు పొరపాటున గీజర్ ఆన్ చేసినా లోపల ఉండే థర్మోస్టాట్ మెకానిజం వల్ల పవర్ ఆటోమేటిక్గా కట్ అవుతుంది. దీనివల్ల భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని ఆయన వివరించారు. డి సోమనాయుడు ఎలక్ట్రికల్ బీ గ్రేడ్ లైసెన్స్. ఎలక్ట్రికల్ బెటరా, గ్యాస్ గ్రేజర్ బెటరా, ఎలక్ట్రికల్ గ్రేజర్ బెటరా అని అడుగుతున్నారు. నా ఒపీనియన్స్ ఏంటంటే, సో రెండు ఈక్వల్గా ఉంది. ఫస్ట్ సేఫ్టీ ఎలక్ట్రికల్ ఎందుకంటే, సో దానికి ఎంసీబీ ఉంటుంది, ఆర్సీబీ ఉంటుంది, ఎర్త్ కండిషన్ ఉంటుంది. సో ఒకటి ప్రాబ్లం అయితే ఒకటి ట్రిప్ అవుతుంది ఎంసీబీ, లేకపోతే ఆర్సీబీ ఉంటుంది, ఈఎల్సీబీ ఆర్సీబీ ఉంటుంది. సో అలాగని నేను దీన్ని కూడా గ్యాస్ని ఎమర్జెన్సీ లేదు. సో దానికి ఏంటంటే ట్రిప్ అనేది ఉండదు. సో ఎలక్ట్రికల్ గీజర్కి అయితే ఐసోలేటర్ కానీ ఆర్సీబీ కానీ ఉంటుంది, అదే గ్యాస్కి అయితే ఉండదు. సో మనం ఏదైనా సపోజ్ ఇప్పుడు వాటర్ గ్రేజర్ ఉంది, పై ట్యాంకులో వాటర్ ఆగిపోయింది లేదు. సో గ్రేజర్ వేస్తే ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోయి ఆర్సీబీ ట్రిప్ అయిపోతుంది. అదే మనకి గ్యాస్ రాబడికి ఫుల్ ఫైర్ బర్న్ అయిపోయి, సో రూమ్ సైజు చిన్నది అయితే అది మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంది. సో అలాగే మన ఎలక్ట్రికల్కి ఎలాగ ఆప్షన్ ఇచ్చారో, సో గ్యాస్కి కూడా అదే ఆప్షన్ ఇవ్వాలి మీరు. మన గ్యాస్ సిలిండర్ బయట ఉంటుంది, బయట నుంచి మన బాత్రూంలోకి అండర్గ్రౌండ్లో ఉంటుంది. సో ఏదో మన గ్యాస్ స్టవ్ రిపేర్ అయితే ఏముంది, నాబులు క్లీన్ చేయడానికి ఏ షాప్కి తీసుకెళ్తాం. అదే ఇప్పుడున్న ఎలక్ట్రికల్ షాప్లో చేయట్లేదు, ప్రజెంట్ గ్యాస్ మాత్రం చేయట్లేదు. అదే మన ఎలక్ట్రికల్ గ్రేజర్ అయితే ఎలక్ట్రిషియన్ కూడా రిపేర్ చేస్తున్నట్టు ప్రాబ్లం లేదు. ఎలక్ట్రికల్ గ్రేజర్లో నేనే కాకపోతే షాప్ ఉంది, షాప్లో చేస్తున్నారు. మెయింటెనెన్స్ ప్రకారంగా అయితే ఎలక్ట్రికల్ 100% బెటర్.